24 అవర్స్ కార్ ఛాలెంజ్. గట్టు ఇంకా చింకీ కలిసి కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే నాన్న ఇంటికి వస్తారు. అరే పిల్లలు, మీరు ఏం చేస్తున్నారు? నాన్న, మేము మా ఫేవరెట్ షో చూస్తున్నాము. హరి మరియు సావి వాళ్ళిద్దరూ కూడా చాలా ఛాలెంజెస్ చేస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళు 24 అవర్స్ కార్లోనే ఉండే ఛాలెంజ్ చేస్తున్నారు. అది భలే ఉంటుంది కదా. అరే వా, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాన్న మేము కూడా ఈ కార్ ఛాలెంజ్ చేయాలి అని అనుకుంటున్నాము. ఏమంటావు గట్టు? కార్లోని 24 గంటలు ఉంటే చాలా మజా వస్తుంది కదా. వావ్ చింకీ, చాలా మంచి ఐడియా. నేను చింకీ కార్ ఛాలెంజ్ చేస్తాము నాన్న. ఎవరైతే కార్లో నుంచి ముందు బయటకు వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. డన్ నాన్నా, మేము అది చేయగలం కదా. అవునా? సరే పిల్లలు, ఈ ఛాలెంజ్ తర్వాత మీరు కార్ని మొత్తం పాడు చేయకూడదు. తర్వాత మీరు దాన్ని నీట్గా శుభ్రం చేయాలి. మరి డీల్ డీల్ ఓకే ఓకే నాన్న. నాన్నా. సరే. మరుసటి రోజు ఉదయం వాళ్ళు 6ంటికి నిద్రలేస్తారు. వాళ్ళని చూసి బింగో కూడా నిద్రలేస్తుంది. చింకీ, కార్లో మన బెడ్ వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. ఎస్ గట్టు, మొత్తం రెడీ. గట్టు ఇంకా చింకీ నాన్నని లేపడానికి వాళ్ళ రూమ్కి వెళ్తారు. నాన్నని లేపుతూ, నాన్న మీరు మాతో పాటు కిందకి రండి. మీరు కారు ఓపెన్ చేయాలి. మా ఛాలెంజ్ మొదలవబోతుంది. హా నాన్నా, మేము ఒంటరిగా కార్ని తాళంతో ఓపెన్ చేయలేము. ఓ హా పిల్లలు, ఇప్పుడే వస్తున్నాను. నాన్న కార్ ఓపెన్ చేస్తారు. ఇద్దరూ కలిసి బెడ్షీట్ వేసి అక్కడ 2 దిండ్లు కూడా పెట్టుకుంటారు. ఏ గట్టు చూడు, మన కార్ వెనకాల సీట్ బెడ్లా రెడీగా ఉంది చూడు. మనం ఇక్కడ కర్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు కదా చింకీ. ఓహో, గట్టు చింకి ఇదన్నమాట విషయం. అయితే మీ ఇద్దరు 24 అవర్స్ కార్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారన్నమాట. అవునమ్మా, మా ఛాలెంజ్ మొదలవుతుంది 8 గంటలకు. ఓ గట్టు, ఇంకా 8 అవడానికి 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఏంటి? అయితే పద, త్వరగా మన సామాను మొత్తం తీసుకుని వచ్చేద్దాం. గట్టు ఇంకా చింకి మళ్ళీ ఇంటికి వెళ్లి వాళ్ళకి కావలసిన సామానంతా వాళ్ళ స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకొస్తారు. అవునా పిల్లలు, నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను. ఆ తర్వాత టిఫిన్ చేయడానికి బయటికి వెళ్దాం. ఓకే. అమ్మా నాన్న వెళ్ళిపోతారు. గట్టు ఇంకా చింకి కార్లోనే కూర్చుండిపోతారు. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది గట్టు. ఈ మ్యాట్రెస్ చాలా మెత్తగా ఉంది. నేను ఇక్కడ 24 గంటలు హాయిగా నిద్రపోగలను. నేను ఇక్కడే కూర్చొని నా మ్యాథ్స్ హోంవర్క్ కూడా చేసుకుంటాను. అదైతే చాలా టఫ్ ఉంటుంది. నేనైతే ముందు సైన్స్ చేస్తాను, సరేనా? ఆ బింగో, నువ్వు కూడా ఇక్కడ నీ టాయ్తోని ఆడుకోవచ్చు. అయినా కానీ నీకు హోంవర్క్ ఏమీ లేదు కదా. ముగ్గురు నవ్వుకుంటారు. కాసేపటి తర్వాత అమ్మా నాన్న ఫ్రెషప్ అయి వస్తారు. ఆ పిల్లలు, చెప్పండి, కారులో కూర్చొని టిఫిన్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నారా? నానా, మేము కార్ల నుండి బయటకైతే రాలేము కాబట్టి మేము లోపల కూర్చొని ఏమి తినగలం? అయితే టిఫిన్కి మనందరికి ఇష్టమైన వడాపావు తిందాము. తర్వాత టీ తాగుదాము కలిసి. సరే అయితే డన్. నాన్న ఇంకా అమ్మ ముందు సీట్లో కూర్చొని బయలుదేరుతారు. నాన్న పిల్లలిద్దరికీ వడాపావ్ కార్లోకి తెచ్చిస్తాడు. ఇదిగోండి గట్టు చింకి, కానీ కారులో అయితే పడేయొద్దు. మీరు కంగారు పడకండి నాన్న, మేము సిద్ధంగా ఉన్నాము. గట్టు ఇంకా చింకి బ్యాగ్లో నుండి టవల్ తీస్తారు. ఇంకా వాళ్ళ కాళ్ల మీద వేసుకుంటారు. అప్పుడు ఇప్పుడు ఇది అస్సలు కింద పడదు. వెరీ గుడ్ పిల్లలు, ఇదిగోండి మీ బ్రేక్ఫాస్ట్. నేను బింగోకి కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చాను. ఓ థ్యాంక్ యూ అమ్మా. బింగో, మమ్మీకి థ్యాంక్స్ చెప్పు. అందరూ కార్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బింగో తన టిఫిన్ తినేస్తూ ఉంటుంది. అమ్మ ఇంకా నాన్న కాఫీ కూడా తాగుతారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. గట్టు చింకి, నేను అమ్మా ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాము. మీరు మీ ఛాలెంజ్ని పూర్తి చేయండి. ఓకే ఓకే నాన్న. నాన్నా. కార్లో అయితే చాలా వేడిగా ఉంటుంది. మేము ఏసీ ఎలా ఆన్ చేయాలి? ఓహా, ఇలా ఆన్ చేయాలి. ఏసీ వేయడానికి నాన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. గట్టు ఇంకా చింకి ఆ తర్వాత బ్యాగ్లో నుండి బుక్స్ తీసి హోంవర్క్ చేస్తూ ఉంటారు. చింకీ, చాలా బోరింగ్ గా ఉంది. హోంవర్క్ కూడా చాలా త్వరగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదైనా గేమ్ ఆడుకుందామా? సరే అయితే వర్డ్ గేమ్ ఆడుకుందామా? విండో. విండో, డోర్. హా, రెడీ.
రేడియో. నీకు రేడియో చూడగానే రేడియో గుర్తొచ్చింది కదా చింకీ? ఆ అవును గట్టు. మ్మ్, సరే రేడియో. ఓనియన్. నాప్కిన్. ఆ, అయితే నెట్వర్క్. కైట్. టొమాటోస్. సెక్సఫోన్. సెక్సోఫోన్ నుంచి నెట్వర్క్. లేదు లేదు గట్టు, నువ్వు ఓడిపోయావు. డబుల్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఓ అలానా? హా అదే రూల్. ఏం పర్లేదు చింకీ, నెక్స్ట్ టైం నేనే గెలుస్తాను. ఇంకా ఈ కుకీస్ ఎంత ఎమ్మిగా ఉన్నాయో కదా బింగో. హా, కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం బింగో? నీకు కూడా బోర్ కొడుతుంది కదా. చూడు, 1 గంటకి మనకి లంచ్ టైం అవుతుంది. అప్పటి వరకు మనం ఈ కార్లోనే పడుకుందాం. అరే అవును, అలా చేస్తే త్వరగా టైం అయిపోతుంది. ఇంకా లంచ్ టైంలో మజా వస్తుంది. స్నాక్స్ తిన్న తర్వాత గట్టు ఇంకా చింకీ నిద్రపోతారు. బింగో కూడా వాళ్ళ దగ్గరే పడుకుంటుంది. 1 గంట అయిన వెంటనే అమ్మా నాన్న కిందికి వస్తారు. అరే పిల్లలు లేవండి. అరే అమ్మా, లంచ్ టైం అయిందా? అవును పిల్లలు, అందుకే మనం లంచ్ చేయడానికి మన ఫేవరెట్ పాస్తా తినడానికి రెస్టారెంట్కి ఇప్పుడే వెళ్తున్నాము. అక్కడ ట్రై ట్రూ ఆప్షన్ కూడా ఉంది. అంటే మన పాస్తా మనం కారులోనే తీసుకుని తినేయొచ్చు. నాన్న మాటలు విన్న తర్వాత గట్టు ఇంకా చింకీ ఇద్దరూ ఎగ్జైట్ అవుతారు. వావ్, ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. హా అయితే మనం వెళ్దాం. తర్వాత నాన్న అందరినీ తీసుకుని పాస్తా తినిపించడానికి వెళ్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, 4 స్పెషల్ హౌస్ వెజ్జీస్ పాస్తా, 2 ఫర్ కిడ్స్. ఓకే సార్, మీ ఆర్డర్ ఎదురుగా ఉన్న కౌంటర్లో నుండి నేరుగా కార్కి వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ కౌంటర్లో నుండి నాన్న ఆర్డర్ తీసుకుంటాడు. వావ్, ఈ పాస్తా ఎంత ఎమ్మిగా ఉంది. సరిగ్గా చెప్పావు గట్టు, కానీ ఇదైతే చాలా స్పైసీగా ఉంది కదా. చింకీను సరిగ్గా చెప్పావు. ఎక్స్ట్రా మంచినీళ్ళు తెచ్చి చాలా మంచిదైంది. తీసుకో. హా గట్టు. పాస్తా పిల్లలకి చాలా కారంగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు చాలా నీళ్లు తాగుతారు. ఏం పిల్లలు, లంచ్ బాగుందా? పిల్లలు, అమ్మ వెనక్కి తిరిగి చూసేసరికి తనకి వాళ్ళ పరిస్థితి అస్సలు బాగా అనిపించదు. అరే మీ ఇద్దరు బానే ఉన్నారా? లేదు అమ్మా, బాత్రూమ్. మేము నీళ్లు ఎక్కువగా తాగేశాం. మీ బాత్రూమ్కి వెళ్ళాలి. అరే అయితే త్వరగా వెళ్ళండి, ఎందుకు వెయిట్ చేస్తారు? ఇప్పుడు వెళ్ళాల్సిందే. అరే అక్కడ చూడండి పిల్లలు, ఎదురుగా రెస్టారెంట్ వాష్రూమ్ కనిపిస్తుంది కదా, వెళ్ళండి. ఓకే. గట్టు ఇంకా చింకీ కార్లో నుంచి బయటకు పరిగెడతారు. ఇంకా నేరుగా వాష్రూమ్ల దగ్గరికి వెళ్ళిపోతారు. మనం కార్ ఛాలెంజ్ ఒకసారి ఓడిపోయాం చింకీ. అవును పిల్లలు, కానీ మాకు ఇందులో విన్నర్ దొరికేశాడు. పదండి. గట్టు ఇంకా చింకీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. నాన్న కార్ దగ్గరికి వెళ్తాడు. గట్టు చింకీ కూడా నాన్నతో పాటే కార్ దగ్గరికి వెళ్తారు. నాన్న కార్ ఓపెన్ చేసి చూసేసరికి అందరూ సర్ప్రైజ్ అవుతారు. ఓహో, ఈ ఛాలెంజ్ అయితే నేను ఇంకా చింకీ వేసుకున్నాము, కానీ ఈ ఛాలెంజ్ లో బింగో గెలిచిందన్నమాట. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. నీటి కొరత. మాంటీకి అతని కొత్త సైకిల్ చాలా ఇష్టం. మరియు మాంటీ రోజు అతని సైకిల్ కడిగి కడిగి మెరిసేలాగా చేస్తూ ఉంటాడు. మరియు ఆ రోజు మాంటీ అతని సైకిల్ తొక్కోడానికి సొసైటీ పార్కులోకి వస్తాడు. మాంటీ అతని సైకిల్ కడుక్కోవడానికి సొసైటీ పార్కులో పెట్టబడిన నీటి పంపుకి అతని పైపు పెట్టి సైకిల్ కడుగుతూ ఉంటాడు. ఇలా చేస్తే నా సైకిల్ కున్న దుమ్మంతా పోతుంది. అమ్మ నన్ను తిట్టను కూడా తిట్టదు. ఈ రోజు నేను ఇంటి బయటనే సైకిల్ ని కడుగుతున్నాను. నీటి పంపులో నుంచి నీళ్లు అలా పోతూనే ఉన్నాయి. చాలా నీళ్లు పోయి అలా పార్కులో ప్రవహిస్తూ ఉన్నాయి. కొంతసేపట్లోనే సొసైటీ పార్కులోకి గట్టు ఇంకా చింకీ కూడా ఆడడానికి వస్తారు. వాళ్ళని చూస్తూనే మాంటీ కొంటితనంగా ఇలా అంటాడు. హే గట్టు, ఇలా చూడు. మాంటీ మాట విన్న గట్టు వెనక్కి తిరిగి చూస్తాడు. మాంటీ నీళ్లు పోస్తూ ఉన్న పైపుతో గట్టును తడిపేస్తాడు. మొంటి మొంటి, నువ్వు ఆపు. నువ్వు ఆపకపోతే నేను మీ అమ్మకి చెప్తాను. మాంటీ ఆపలేదు. ఇప్పుడు కూడా మాంటీ చాలా నీళ్లు వృధా చేస్తూ ఉన్నాడు. చింకీకి కోపం వచ్చింది.
చింకీ మాంటీ నుండి పైపు లాక్కోవడానికి ముందుకు వెళ్ళింది. అప్పుడే చింకీ నీటి బురదలో పడిపోయింది. అలా చింకీని చూసిన మాంటీ ఇంకా నవ్వుతూ ఉన్నాడు. మాంటీ, నీటి కులాయి ఆపు. నీ వల్ల ఈరోజు గార్డెన్ మొత్తం బురద బురదగా అయిపోయింది మాంటీ. చింకీ, నాకు ఈ వేసవి కాలంలో నీటితో ఆడడం అంటే చాలా ఇష్టం. తీసుకో తీసుకో, మీరు కూడా కాస్త మజా చేయండి. అలా చెప్తూ మాంటీ గట్టు చింకీ పైన నిరంతరంగా నీళ్లు పోస్తూ ఉంటాడు. గట్టు కోపంతో మాంటీ దగ్గర పైపు మూతిని గట్టిగా పట్టుకుని నీటిని ఆపుతాడు. అలా నీటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ఆ నీటి ఒత్తిడికి ఆ పైపు పగిలిపోతుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో నీరు పోతుంటాయి. ఇది చూసి మాంటీ భయపడిపోతాడు మరియు పరిగెత్తుతూ వెళ్ళిపోతాడు. ఈ మొంటి అయితే పారిపోయాడు. ఇప్పుడు మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇదంతా మనమే చేశామని అనుకుంటారు. నువ్వు నిజమే చెప్పావు, మనల్నే అంటారు. గట్టు చింకీ కూడా వాళ్ళ ఇంటి వైపు పరిగెడతారు. సొసైటీ పార్క్ యొక్క వాటర్ ట్యాంకులో నీరు మొత్తం సైకిల్ మాంటీ యొక్క మజా కారణంగా ఇదంతా జరిగింది. అరే, ఏం జరిగింది? మీరు ఆడుకోవడానికి వెళ్లారా, స్నానం చేయడానికి వెళ్లారా? అమ్మ అలా కోపంగా అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. గట్టు చింకీ కోసం టవల్ తీసుకుని వెళ్తుంది. ఇదిగో, శుభ్రంగా తల తుడుచుకొని ఇంటి లోపలికి వెళ్ళండి ఇద్దరు, సరేనా? గట్టు ఇంకా చింకీ వాళ్ళ ఒళ్ళు శుభ్రంగా తుడుచుకుని ఇంట్లోకి వెళ్తారు మరియు వారి తడి బట్టలు మార్చుకుంటారు. కొంచెం సేపటికి అమ్మ గమనిస్తుంది, కిచెన్లో నీళ్లు రావడం ఆగిపోయాయి. అరే, ఏమైంది? కిచెన్లో నీళ్లు రావడం లేదు, ఏమై ఉంటుంది? అప్పుడే నాన్న బాత్రూమ్ నుంచి బయటకొచ్చి అమ్మని అడుగుతుంటాడు. అరే, నీళ్ళెందుకు రావడం లేదు? నేనిప్పుడు స్నానం మధ్యలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ సబ్బుని నేను ఎలా పోగొట్టుకోను? అలా సబ్బులో చూసిన నాన్నని చూస్తూ గట్టు ఇంకా చింకీ నవ్వుతూ ఉంటారు. అరే, కిచెన్లో కూడా రావడం లేదు. ఆగండి, అందరినీ అడుగుతాను. మనొక్కళ్ళకే రావడం లేదా, వాళ్ళందరికీ కూడా రావడం లేదా అని. అమ్మా, మొత్తం సొసైటీ వాళ్ళందరినీ అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సొసైటీ ట్యాంకులో నీళ్ళన్నీ ఖాళీ అయ్యాయి. ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు? అవునమ్మా, గట్టు నిజమే చెప్తున్నాడు. మాంటీ తన సైకిల్ కడుక్కునే సందర్భంలో ట్యాంకులో ఉన్న నీళ్ళన్నీ అయిపోయేలా కడుక్కున్నాడు. అందుకే మేము కూడా తడిసిపోయాము. అరే, ఇప్పుడు నేనేం చేయను? కొంచెమైనా నీళ్లు లేవా ఇంట్లోని? టవల్తో ఒళ్ళు శుభ్రం చేసుకోండి. నేను సొసైటీలో సెక్యూరిటీకి ఫోన్ చేసి చూస్తాను. ఈ మాంటీ యొక్క అల్లరి రోజు రోజుకి పెరిగిపోతుంది. అమ్మ ఫోన్ చేయడానికి వెళ్తుంది మరియు గట్టు ఇంకా చింకీ నాన్నకి టవల్ తెచ్చిస్తారు. నాన్న, మీరు ఈరోజు నీళ్లు లేకుండానే స్నానం చేసి ఒక రికార్డు సృష్టించారు. అయ్యో గట్టు, ఫస్ట్ ఇది నవ్వుకునే సందర్భం కాదు. నీరు అయిపోవడం చాలా పెద్ద విషయం. నాన్న ఆ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోతారు. అమ్మ సొసైటీ సెక్యూరిటీ గారికి ఫోన్ చేస్తుంది. హలో సెక్యూరిటీ గారు, మెయిన్ ట్యాంకులో నీళ్ళన్నీ అయిపోయాయా? ఆ, ఎవరో సొసైటీ పార్కులో ఉన్న పంపుని వదిలేశారు. అలా ఉన్న ట్యాంక్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడేమవుతుందో, నీళ్లు లేకపోతే ఎలా జరుగుతుంది? గట్టుకి చాలా దాహం వేస్తూ ఉంటుంది. అతను అలా వెళ్ళి ఫిల్టర్ నుంచి మంచినీళ్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఫిల్టర్ నుంచి సగం నీళ్లే వస్తాయి. అరే, ఈ సగం గ్లాస్ నీళ్లతోని నేను దాహం ఎలా తీర్చుకోను? అమ్మా, నాకింకా నీళ్లు కావాలి. ఇప్పుడు ఇండ్లు మొత్తం నీళ్లే లేవు. నేను మీ ఇద్దరికి ముందే చెప్పాను, ఫిల్టర్ నుంచి నీళ్లు పట్టి ఫ్రిడ్జ్లో పెట్టమని. ఇప్పుడు చూడండి, ఇంట్లో చుక్క నీరు కూడా లేదు. నాకిప్పుడైతే చాలా దాహంగా ఉంది. గట్టు, అమ్మ ఎలా చెప్పిందో అలాగే చెయ్యి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మనకి టిఫిన్ కూడా ఉండదు. గట్టు ఎప్పుడైతే టిఫిన్ అనే మాట విన్నాడో అప్పుడు నీటి యొక్క జిడ్డు మానేశాడు. నాన్న నీటి గురించిన విషయాలు తెలుసుకొని ఇంటికి వస్తాడు. ఆ సొసైటీ మొత్తం కూడా నీళ్ళ ఇబ్బంది ఉంది. ఇప్పుడు సొసైటీ కోసం ఒక ట్యాంకర్ తెప్పించాల్సి ఉంటుంది. హాహా, ట్యాంకర్ వచ్చిందంటే సగం ప్రాబ్లం పోతుంది. పదండి, మనం టిఫిన్ చేద్దాము. నేను ఈరోజు పొద్దున్నే లేచి టిఫిన్ కూడా రెడీ చేశాను, తిందాం రండి. అమ్మా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అలా అంటూ చింకీ త్వరగా టేబుల్ పైన పెట్టి ఉంచిన శాండ్విచ్ని కొరికి తింటుంటుంది. కొంతసేపట్లోనే ఆమె నోరు మండుతూ ఉంటుంది. అరే, ఏమైందమ్మా? నాన్న, పొరపాటున పచ్చిమిరపకాయ కొరికేశా. అరే, నీళ్ళు తీసుకో, నీళ్ళు తాగు. అరే, నీళ్ళెక్కడి నుంచి తేను? ఇంట్లో చుక్క నీరు కూడా లేదు. అమ్మా, నోరు చాలా మండుతుంది. ఉండు తల్లి, నేనేదో ఒకటి చేస్తా. అమ్మ అలా కిచెన్లోకి వెళ్ళి చక్కెర తీసుకుని వచ్చి చింకీ నోట్లో వేస్తుంది. దాంతో చింకీ నోరు మండడం తగ్గిపోతుంది.
ఇంక తను హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓహ్ నీళ్లు లేకుండా జీవితంలో ఒక్క నిమిషం కూడా ఉండలేము. ఈ రోజు మొత్తం ఎలా గడుస్తుందో ఏమో. నువ్వేమీ చింతించకు. సొసైటీలో అందరు కలిసి ఒక ట్యాంకర్ తెప్పించుకుంటున్నారు. ఇప్పుడే దాని గురించి గ్రూప్లో మెసేజ్ పెట్టారు. అరే ఆ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో. సాయంత్రం 4 గంటలకు అందరూ సిద్ధంగా ఉండండి. ఇంట్లో ఎంతమంది అయితే ఉంటున్నారో ఆ సంఖ్యను బట్టే నీళ్లు ఇస్తారు. ఈ రోజు మనం 4 బకెట్ల నీళ్లు జాగ్రత్త చేసుకోవాలి. కానీ గట్టు ఇంకా చింకి బకెట్ ఎలా మోయగలరు? లేదమ్మా, మేము మా యొక్క భాగాన్ని స్వయంగా మోసుకొనొస్తాము. ఇది ఆటకాయతనం కాదు. ఇంత పెద్ద బకెట్ ని మీ ఇద్దరు ఎలా మోస్తారు? ఏమీ చింతించకమ్మా, మా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ తర్వాత చింకి లోపలికి వెళ్లి 2 చిన్న చిన్న బకెట్లు తీసుకుని వస్తుంది. నేను ఇంకా గట్టు ఈ చిన్న బకెట్లతో ఈ పెద్ద బకెట్ నింపుతాము. మేము మన వంతుగా నీటికి సహాయం చేస్తాము. అవునవును, నడవండి, ట్యాంకర్ వస్తుంది. అలా గట్టు చింకి ఇంకా అమ్మా నాన్న వాళ్ళు వాళ్ల బకెట్లు తీసుకుని సొసైటీలో ఉన్న మెయిన్ గార్డెన్ దగ్గరికి చేరుకుంటారు. ఎలా అయితే ట్యాంకర్ వచ్చిందో గట్టు ఇంకా చింకి వాళ్ళ చిన్న బకెట్లో నింపుకొని అమ్మా నాన్నకి సహాయం చేయడానికి వెళ్తారు. అప్పుడే మాంటీ కూడా తన బకెట్ తీసుకుని అక్కడికి వస్తాడు. అరే ఈ లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. నేను ఇప్పుడు ఒక పని చేస్తాను. నాది మరియు గట్టుది సేమ్ బకెట్. నేను ఆ బకెట్లను మార్చేస్తాను. అదే సందర్భం అదునుగా చూసుకుని మాంటీ బకెట్ మార్చి నీళ్లు ఉన్న బకెట్ తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అరే చింకి చింకి, నా బకెట్ ఏమైపోయింది? అలా ఎలా బకెట్ అంతా ఖాళీ అవుతుంది? బకెట్ ఏమైనా పగిలిపోయిందా ఏంటి? లేదు చింకి, నేను తీసుకొచ్చేటప్పుడు సరిగ్గా చూసుకుని తెచ్చాను. నాకు అనిపిస్తోంది ఈ పని మాంటీదే అని. మాంటీ నీ బకెట్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఈ మొంటి చాలా కొంటివాడు. నేను వీడిని వదిలిపెట్టను. ఇప్పటికొదిలే గట్టు, నీ బకెట్ ఇంకొకసారి నింపుకో కదా. ఈ రోజు తెలిసింది నీళ్ల యొక్క ఒక్కొక్క బొట్టు విలువ ఏంటి అనేది. అవును గట్టు, నాకు ఈరోజు అర్థమైంది నీటిని అస్సలు వృధా చేయకూడదని. అమ్మా ఇంకా నాన్న పిల్లల ఈ మాటలు విని చాలా సంతోషిస్తారు. భలే, ఈ నీటి కొరత వల్ల పిల్లలకి నీటి విలువ తెలిసొచ్చింది. అవును, అలా చూడు, గట్టు ఎంత ఆలోచించి తన బకెట్లో నీళ్ళని జాగ్రత్తగా వాడుతున్నాడు. వాళ్ల బకెట్లో నింపుకొని అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. అలా ఇంటికి చేరుకున్న తర్వాత నాన్న తన బకెట్లో నుంచి కొంచెం నీళ్లు తీసుకుని ముఖం మీద చిమ్ముకుని, అరే చాలా వేడిగా ఉంది ఈరోజు. అప్పుడే గట్టు కోపంగా ఇలా అంటాడు. నాన్న, మీరు నా నీటిని అస్సలు వృధా చేయవద్దు. వీటిని నేను రేపటి కోసం వాడుకుంటాను. ఈ మాటలు విన్న ముగ్గురు గట్టు వైపు తిరిగి చూసి నవ్వుతూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.